నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ అమలక ఏకాదశి రోజున పూజను మనం ఏ రకంగా ఇంట్లో చేసుకోవాలి, అలానే ఎంతో పవిత్రమైన ఈ అమలక ఏకాదశి రోజున పాటించవలసిన విధి విధానాలండి, ఇంకా మాంగళ్య ప్రాప్తి కోసం, ధన ప్రాప్తి కోసం ఇక్కడ ఒక చిన్న విధానం అయితే చెప్తానండి. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి డౌట్స్ అనేటివి లేకుండా ప్రతి పాయింట్ని మీరు మిస్ కాకుండా చక్కగా పూజ చేసుకోవచ్చండి. చాలా మంచి పూజా విధానం అండి. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన పూజ ఇది. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ అమలక ఏకాదశి మనకి పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. ఈ అమలక ఏకాదశి పూజను ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలండి. ఈ ఏకాదశిని ఆమలక ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి ఇలా అనేక పేర్లు ఉన్నాయి. శ్రీమన్నారాయణుడికి ఈ అమలక ఏకాదశి పూజలు అనేది ఉసిరి చెట్టు దగ్గర చేసుకుంటారు. కుదరని వాళ్ళు ఇంట్లో ఏ రకంగా చేసుకోవాలనేది క్లియర్గా మీకు చెప్తానండి. ఈ పూజను మనం చేసుకున్నట్లయితే మనం అనుకున్నవన్నీ కూడా ఎలాంటి కోరికలైనా కానీ నెరవేరుతాయి. అయితే పూజ ఏ రకంగా చేయాలనేది చెప్తాను. మనం దేవుడి గదిలో కానీ లేదంటే సెపరేట్గా కానీ పీట అనేది వేసుకుని పూజ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అలానే ఈ అమలక ఏకాదశికి కూడా ఒక మంచి ప్రాముఖ్యత అనేది ఉందండి. ఈ రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలారా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండి ఈ పూజ అనేది చేసుకోవాలి. ఆ రకంగా చక్కగా తలస్నానం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజా మందిరంలో కానీ లేదంటే సపరేట్గా పీట వేసుకొని ఈ పూజను స్టార్ట్ చేయాలి. ముందుగా విష్ణుమూర్తి పటం పెట్టుకోవాలి. లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారి పటం ఉంటే పెట్టుకోండి, లేదంటే విగ్రహం ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. అలా అమ్మవారికి కూడా పసుపు కుంకాలు పెట్టి తర్వాత శ్రీమన్నారాయణుడికి ఏమైనా మంచి సువాసన పూలుంటే పెట్టండి. ఈ అమలక ఏకాదశి రోజున మనం ఉసిరి చెట్టుకి పూజించాలని చెప్తారు. అలా చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించలేని వాళ్ళు కనీసం ఉసిరి చెట్టుని మనం ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఉంటే కనుక చక్కగా అక్కడికి వెళ్ళి మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే కుదరని వాళ్ళు మీరు ఉసిరి కొమ్మనైనా సరే ముందు రోజే తెచ్చుకొని అదేను శనివారం తెచ్చుకుంటే మరీ మంచిదండి. కుండీలో పెట్టుకుని పూజించండి. లేదంటే మనకు దగ్గరలో నర్సరీలో కూడా అమ్ముతూ ఉంటారు. మీరు ఒక మొక్కను తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకుంటే మంచిదండి. ఉసిరి మొక్క మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ప్రతి శనివారం ఉసిరి మొక్క దగ్గర కాస్తంత పసుపు కుంకాలు పెట్టి కాసిని నీళ్లు పోసి దండం పెట్టుకుంటూ ఉంటే ఆ విష్ణుమూర్తికి మనం పూజ చేసినంత ఫలం వస్తుంది. ఇక పూజలో విష్ణుమూర్తి పటం లేదు అనేవారు ఎవరైనా ఉంటే ఉసిరి మొక్కనైనా సరే పెట్టి పూజ చేసుకోవచ్చు. మీరు మామూలుగా ఇక్కడ పిండి దీపారాధన చేసుకున్నా కానీ ఈ రోజున ఉసిరికాయ దీపారాధన కూడా చేసుకుంటే మరీ మంచిదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ఉసిరికాయలు దొరకలేదండి. ఇక్కడ మీకు అందుబాటులో ఉంటే కనుక తెచ్చుకొని దీపారాధన చేయండి. కానీ కనీసం ఉసిరి చెట్టుకు పూజ చేసుకున్నా కానీ ఆ ఫలితం వస్తుందండి. అలా ఉసిరితో దీపారాధన కూడా చేయండి. లక్ష్మీ కటాక్షం కూడా మీకు పెరుగుతుంది. ఇక ఆ రకంగా అలంకరించుకున్న తర్వాత ముందుగా పూజ చేసే ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని కూడా చక్కగా సిద్ధం చేసుకుని రాగి చెంబుతో నీళ్లను పూజ దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున మనం ఉసిరికాయలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అంటే 2 కానీ లేదంటే 3 కానీ ఉసిరికాయలతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఉసిరిలో లక్ష్మీ అమ్మవారు ఉంటుందని చెప్తారు. కుదిరితే తప్పకుండా చేయండి. ఇక పూజలో దీపారాధనకి నేతిని ఉపయోగించాలి. ఇక్కడ ఒక 2 కుందులు పెట్టుకుని 2 ఒత్తులు వేసుకొని మనం సిద్ధం చేసుకోవాలి. ఇక ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణ మనం పూజిస్తే అధికమైన ఫలితం వస్తుందండి. ఈ రోజున ఉపవాసం చేయాలండి. అలానే నేల మీద పడుకోవాలి. లేదంటే కనీసం చాప అయినా సరే వేసుకొని పడుకోవాలి. మంచాల మీద మాత్రం పడుకోకూడదు. ఇంకాను నాన్ వెజ్ లాంటివి మాత్రం తీసుకోకుండా ఉండండి. ఉల్లి వెల్లుల్లి కూడా ఏమీ తినకుండా ఉండండి. బ్రహ్మచర్యం పాటిస్తూ ఆ రోజున నేలపడక వేసుకొని మరుసటి రోజు మళ్ళీ యథావిధిగా శ్రీమన్నారాయణుడికి పూజని యథావిధిగా చేసి ఆ రోజున ఉసిరికాయలు దానం చేస్తే చాలా మంచిదండి. ఆ విధంగా చేసుకుని మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పోతాయి. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు కలగడము, అలానే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా కుదుట పడతాయండి. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు మీ యొక్క సమస్యను ఆ శ్రీమన్నారాయణుడికి చెప్పుకొని ఈ పూజను స్టార్ట్ చేయండి. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర ముగ్గు పెట్టుకొని అక్కడ పిండి దీపారాధన కూడా పెట్టుకోవాలి మనం.
అలా మీరు దీపారాధన చేసుకుని గంధం కుంకుమ పెట్టి పూలు పెట్టుకొని నమస్కరించుకోవాలి. మీకున్న కోరికను బలంగా చెప్పుకోండి స్వామివారి దగ్గర. ఇక తర్వాత ధూపం ఇచ్చి నైవేద్యం కింద మీరు ఏదైనా పెట్టండి. శక్తి మేరకు ఏదైనా పెట్టొచ్చండి. ఉసిరికాయలు, అరటిపండ్లు, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్, నైవేద్యాలు ఏమి చేసినా కానీ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ముందుగా వినాయకుడికి పూజ, దీపారాధన అన్నీ కూడా చేసుకున్న తర్వాత విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి. ఇక ఉసిరి చెట్టుకి పసుపు కుంకాలు పెట్టుకొని ఆ చెట్టుకి పసుపు కుంకుమ కలిపిన నీళ్ళని కాసిని పోసి పూలు పెట్టి ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ దండం పెట్టుకోండి. ఉసిరి చెట్టు అంటేనే సాక్షాత్తు విష్ణుమూర్తి. తర్వాత మీరు ఒక చిన్న గిన్నెలో నీళ్ళని తీసుకుని మంచినీటిని తీసుకుని దానిలో కొద్దిగా పసుపు వేసి అందులో కాటన్ తెల్లని దారం ఉండని వేసి ఆ దారం అంతా కూడా చక్కగా తడవనివ్వండి, పచ్చగా తడవనివ్వండి. తర్వాత ఆ పసుపు నీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరి చెట్టు ఉంటే గనక మీరు సవ్య దిశగా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టూతా ఒక్కో వరుస చొప్పున 13 చుట్లు చుడుతూ శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ చుట్టాలి. కానీ ఇక్కడ ప్రదక్షిణాలు చేయలేని పరిస్థితి ఉందండి. కాబట్టి దారాన్ని ఇక్కడే చక్కగా చుట్టి ముళ్ళు వేయాలి. మీరు చుట్టేటప్పుడు మాత్రం ఈ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవండి. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, మీరు చూడొచ్చు. ఈ ఉసిరికి చెట్టుకు యొక్క అనుగ్రహం వల్ల సుమంగళి యోగంతో పాటు ధన ప్రాప్తిని కూడా మనం పొందొచ్చు. అలానే ఉసిరి మొక్క దగ్గర పూలు పెట్టుకుంటూ ఈ మంత్రాన్ని కూడా మీరు తప్పకుండా చదవండి. ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఆ పూలను చక్కగా పెడుతూ చేయండి. ఒక్కొక్క పువ్వును పెట్టి చేయండి. మరి మాకు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉసిరి మొక్క ఎక్కడా లేదండి, మరి మేము ఎలా పూజ చేసుకోవాలండి అంటే మీరు ఉసిరి మొక్క లేకపోయినా పర్వాలేదండి, లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో అయినా సరే పెట్టుకొని మీరు చక్కగా చేసుకోవచ్చు. మీకు కుదిరితే ఉసిరికాయలతో దీపారాధన చేయండి ఈ రోజున. కానీ కనీసం మీరు ఉసిరి మొక్కను కానీ లేదంటే ఉసిరి కొమ్మను కానీ తెచ్చుకొని ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉసిరి కొమ్మను నాటి కానీ లేదంటే ఉసిరి మొక్కను కానీ తీసుకొచ్చి కుండీలో పెట్టుకొని ఈ అమలక ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా దారంతో చుట్టుతూ ప్రదక్షిణాలు చేయండి. ఆ శ్రీమన్నారాయణుడు మీకు ధనప్రాప్తి కలగజేయడంతో పాటు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీస్సులు, మంగళ ప్రాప్తి మీకు కలుగుతుంది. మీరు చక్కగా 2 పిండి ప్రమిదలు పెడతారా, ఒక పిండి ప్రమిద పెడతారా అనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకుని స్వామివారి దగ్గర చక్కగా పిండి దీపారాధన చేయండి. నిష్కల్మషమైన మనసుతో మీకున్న కోరికలు చెప్పుకొని చేయండి, తప్పకుండా నెరవేరుతాయండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేయడం గురించి మనందరికీ తెలిసిందే. ఉసిరి కొమ్మ తెచ్చి పూజ చేయడము, ఉసిరికాయ దీపాలను, ఒత్తులను వెలిగించడం ఇలా చేస్తూ ఉంటారు కదండి. అలానే ఈ అమలక ఏకాదశి రోజున కూడా మీకు ఇంట్లో కుదిరిన ప్లేస్లో ఉసిరి చెట్టును పెట్టుకొని చేసుకోండి. నాకు బయట కుదరక ఇంట్లోనే పెట్టి చూపిస్తున్నానండి. ఈ పూజా విధానం అంతా కూడా మనం బయట పెట్టుకొని చేసుకుంటే కనుక చక్కగా ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా తప్పలేదండి. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశినే కాదండి, ప్రతి ఏకాదశికి విష్ణు సహస్రనామాలు చేస్తే చాలా మంచిదండి. చదివే వాళ్ళు చక్కగా చదువుకోండి, చదవని వాళ్ళు కనీసం ఫోన్లో కానీ పెట్టుకొని విష్ణు సహస్రనామాలు ఆ రోజు పఠిస్తే చాలా చాలా మంచిదండి. ఈ అమలక ఏకాదశి గొప్పతనాన్ని వివరిస్తూ బ్రహ్మాండ పురాణంలో కూడా ఒక కథ కూడా ఉందండి. ఈ అమలక ఏకాదశి రోజున పూజ చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. 1000 ఆవులను దానం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి స్వామివారు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. లక్ష్మి ఉంటే కరువు అనేది ఉండదండి. అలానే అమ్మవారికి కూడా చక్కగా పూలు పెట్టి అమ్మవారికి సంబంధించిన నామాలు కూడా పఠించండి. చాలామంది అంటారు, ఎన్ని పూజలు ఎలాంటివి చేసినా కానీ ఫలితాలు రావటం లేదండి, ఎలాంటి రిజల్ట్స్ కూడా ఉండటం లేదండి అని అంటారు. మనం చేసిన పాప పుణ్యాలు మన వెనకాలే వస్తాయి. ఈరోజు మనం ఒక మంచి పని చేస్తే దేవుడు రేపు మనకు ఇంకొక మంచి పనికి అవకాశం ఇస్తాడు. ఏదైనా ఒక సాయం చేస్తేనే కదండి మరొక సాయం పొందడానికి. ముందు మనం ఎవరికైనా లేని వారికి సాయం చేయడం, అవసరమైన వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం లాంటివి అందరూ పాటిస్తే దేవుడి కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుందండి. ఎన్ని పూజలు చేసినా ఏం చేయటం లేదని అని అంటారు కొందరు. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ముందు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే ఏదైనా మనం దేవుణ్ణి అడగడం చేయాలి. మనం చేస్తూ దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు కూడా మనకి ఇస్తూ ఉంటాడు. వీలైనన్ని దాన ధర్మాలు చేయండి, చేసి ఆ దేవుడు కృపగా పాత్రలు అవ్వండి. ఇదంతా కూడా మీరు ఈ చేసిందంతా కూడా ద్వాదశి రోజున తీసేసి ఆ పూజా సామాగ్రి అంతా కూడా తీసేసి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా పచ్చని చెట్లో కానీ వేసేయండి. ఇక దీపారాధన చేసిన తర్వాత ఆ ద్వాదశి రోజున మీరు ఉసిరికాయలని అవన్నీ కూడా తీసుకోవడానికి చూడండి. మీరు
తప్పకుండా మీరందరూ కూడా ఈ అమలక ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని పూజించండి. ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేశానండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా పూజ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో నుంచి వచ్చే వీడియోస్ని తప్పకుండా చూడండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.